దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ కంటిన్యూ అవుతుంది. కేంద్రం తీరుపై ఆప్ నేతల నిరసనలు, ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆప్ లీడర్ బిబవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా ఆప్ ఇవాళ ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు పిలుపునిచ్చారు ఆప్ చీఫ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆప్ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి మార్చుకు బయలుదేరిన కేజ్రీవాల్ను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఢిల్లీ పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాదాలు, కేసులతో ఆప్ను అణిచిపెట్టలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రజల గుండెల్లో ఆప్ స్థానం సంపాదించుకున్నదని, ఒక్క నాయకుడిని జైల్లో పెడితే వందలాది మంది నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు. कृपया ध्यान दें, आप लोगों को फिर से बताया जा रहा है దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ కంటిన్యూ అవుతుంది. కేంద్రం తీరుపై ఆప్ నేతల నిరసనలు, ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆప్ లీడరు బిబవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా ఆప్ ఇవాళ ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు పిలుపునిచ్చారు ఆప్ చీఫ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆప్ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి మార్చికు బయలుదేరిన కేజ్రీవాల్ను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాదాలు, కేసులతో ఆప్ను అణిచిపట్టలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రజల గుండెల్లో ఆప్ స్థానం సంపాదించుకున్నదని, ఒక్క నాయకుడిని జైల్లో పెడితే వందలాది మంది నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు. ఇక ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదారు లైవ్లో అందిస్తారు. మదార్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. నిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతల్ని వరుసగా అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి అంటూ కూడా నిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరితో కలిసి బీజేపీ కార్యాలయానికే వస్తాము, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ కూడా ఆయన బీజేపీ నేతలకి సవాల్ అనేది కూడా విసిరారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతల్ని వివిధ కేసుల రూపంలో అరెస్టులు చేశారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కావచ్చు, సంజయ్ సింగ్, స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశారు. ఆయన విడుదలైన ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి సమయంలోనే పార్టీకి సంబంధించిన మరొక కీలక వ్యక్తి, అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించిన కీలక వ్యక్తి, ఆయనకు సంబంధించిన అనుచరుడుగా ఉన్నటువంటి బిబవ్ కుమార్, ఆయన పర్సనల్ పిఎస్ గా ఉన్నారు, ఆయనే దాడి చేశారంటూ అదే పార్టీకి సంబంధించిన స్వాతి మాలవ్యాల్, ప్రస్తుతం ఆమె రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, గతంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించిన సహాయకుడుగా ఉన్నటువంటి పిఎస్ గా ఉన్నటువంటి వ్యక్తి తనపైన దాడి చేశారంటూ కూడా ఆమె ఆరోపణలు చేయడము, ఆ తర్వాత ఆయన్ని కూడా నిన్న అదుపులోకి తీసుకుని 5 రోజుల పోలీస్ కస్టడీకి కూడా ఇచ్చారు. దీన్ని సీరియస్ గా ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక నేతల్ని అరెస్టులు చేయడం కావచ్చు, లేకపోతే ఏదో ఒక రూపంలో ప్రలోభాలకు గురి చేస్తూ పార్టీని లేకుండా చేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. కేసులకు సంబంధించి ఎలాంటి ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ పాలసీ కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కూడా వివిధ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈడీ కేసులు కావచ్చు, లేకపోతే ఈడీ దాడులు, ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల ఇండ్లపైన దాడులు అనేది కూడా చేస్తూ భయభ్రాంతులకు గురి అయ్యేలాగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో కొంత సేమ్ లైన్ లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గంలోనే బీజేపీ కేంద్ర కార్యాలయం ఉంటుంది. కేంద్ర కార్యాలయం దాటిన తర్వాత కొద్ది దూరంలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి
అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్, రాఘవ్ చెడ్డా ఇతర ముఖ్య నేతలందరూ కూడా ప్రొటెస్ట్ గా అటు బయలుదేరారు. అయితే వారిని అడ్డుకునేందుకు అడుగడుగున బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఢిల్లీ పోలీసులు కావచ్చు, అలాగే సెంట్రల్ ఫోర్సెస్ ను కూడా డిప్లాయ్ చేసి ప్రొటెస్ట్ కు ఎవరైతే బయలుదేరారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని పక్కన ఉన్న స్థానికంగా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు నిరసనకారులను తరలిస్తున్నారు. ప్రస్తుతానికైతే కొంత ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం అయితే అక్కడ ఉందని చెప్పుకోవాలి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గులో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నిరసనకారులు బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లడంతో పోలీసులు వారిని నిర్వహిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికైతే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో మాట్లాడారు. కీలకంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతల అరెస్టులకు సంబంధించి కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు చేశారు. ఇక ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే బీజేపీకి సంబంధించిన నాయకులు కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి నాయకుల పైన కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతల టార్గెట్ గా చేసుకుని ఏదో ఒక అంశాన్ని వారిపైన ఏదో ఒక కేసులో ఇరికించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన నేతల్ని దీనికి వాడుకుంటున్నారు. స్వాతి మాలివాల్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ అదే పార్టీకి సంబంధించిన కీలక నేతగా ఉన్నటువంటి మహిళా నాయకురాలతోటి ఇప్పుడు ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించిన సహాయకుడు ఆమె పైన దాడి చేశారనేటువంటి కేసు పెట్టడము, ఆ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు వేగంగా స్పందించారు. ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయన రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ దానిపైన ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోలేదు. కానీ స్వాతి మాలివాల్ ఇచ్చినటువంటి కేసు విషయంలో మాత్రం చాలా వేగంగా స్పందించి ఆయన అదుపులోకి తీసుకోవడము, నిన్న 30 హజారీ కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టి 5 రోజుల పోలీస్ కస్టడీకి అనేది కూడా తీసుకున్నారు. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతల్ని టార్గెట్ గా చేసుకుని అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలైతే నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. మరోవైపు బీజేపీ కూడా పోటాపోటీగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంది. 2 రోజుల నుంచి కూడా స్వాతి మాలివాల్ పై జరిగినటువంటి దాడికి సంబంధించి విచారణ చేపట్టాలంటూ కూడా ఢిల్లీ బీజేపీకి సంబంధించిన నేతలు ఆందోళన చేపట్టారు. ఇప్పుడు బీజేపీ కార్యాలయం ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రయత్నిస్తుంటే మరోవైపు బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ప్రతి ప్రొటెస్ట్ అనేది కూడా నిర్వహించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అనిల్.